ఒకవైపున నవీన్ యాదవ్ల ఆనందం, ఇంకోవైపున సునీత ఆమె దుఃఖం. ఒక భర్తను కోల్పోయారు, ఇప్పుడు నియోజకవర్గంలో సీరియస్గా పోటీ చేసి ఓటమి జరగడంతో ఆమె దుఃఖంతో ఉన్న తీరు మనకు కనిపిస్తుంది. బాలసుమన్ గారు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా? రాజకీయాల్లో గెలుపులు ఓటములు అనేటువంటివి ఉంటాయి. సో ఒక ఉప ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన మేమేదో నిరుత్సాహపడము. డెఫినెట్గా మేము సమీక్ష చేసుకుంటాం, ఇంకా ఎట్లా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి, అట్లా ఫైట్ చేసుకుంటూ ముందుకు పోతాం. మీరు గటువంటి పాటలు మరీ వేయకూడదు. కానీ హార్డ్ అవుతుందేమో, కానీ హార్డ్ అవుతుందో ఒక పాయింట్ చెప్పండి. మీరు ఏడుపు కొట్టు రాజకీయం చేశారు, సెంటిమెంట్ రాజకీయాన్ని రగిలించాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు ఇక్కడ అని అంటే మేము సెంటిమెంట్ రాజకీయం ఏం చేయలేదు. ఇప్పుడు మా గోపన్న చనిపోయినాక వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చినాం. టికెట్ ఇచ్చినటువంటి క్రమంలో అందరం పార్టీ అంతా ఒక కుటుంబం లెక్క పనిచేసుకుంటూ పోయినాం తప్ప మేమేం సెంటిమెంట్ రాజకీయాలు చేయలేదు. సో ఆమెని ఏడిపించి ఆమెతో చేసి ఇవన్నీ చేశారు. దీనివల్ల ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు, అది వర్కౌట్ కాలేదు అనే పాయింట్. ఆమె ఒక సభలో గోపన్న చనిపోయినా నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు సంస్కారహీనంగా. మేము ఎన్నడూ సెంటిమెంట్ రాజకీయాలు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి గారే సెంటిమెంట్ రాజకీయాలు కాదు, బెదిరించే రాజకీయాలు చేశారు. ఓటర్లకు మీకు పథకాలు బంద్ అయిపోతాయని చెప్పిండు. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండు. గిగ్ వర్కర్స్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నాడు. సినీ కార్మికుల మీటింగ్లు పెట్టిండు. మొత్తం ఎలక్షన్ కమిషన్ వాడిర్రు, పోలీసులను వాడిర్రు, మంత్రులను వాడిర్రు, ఎమ్మెల్యేలను వాడిర్రు, డబ్బులను వాడిర్రు, కుక్కర్లు, చీరలు అన్ని పంచి ఎన్నో అక్రమాలు రిగ్గింగులు చేసి గెలిచినటువంటి గెలుపు ఇది. సో ఈ ఒక్క గెలుపు ద్వారా ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. సానుభూతి ఈ తెలంగాణలో పనిచేయట్లేదు అని అనడానికి నా దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంబంధించిన డీటెయిల్స్ చెప్తా, తర్వాత డిబేట్ చేయొచ్చు. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 సందర్భాల్లో ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించి ఎవరైతే గెలుపొందిన నాయకులు ఉన్నారో వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్లు ఇచ్చారు. నెంబర్ 1 మొదటి సందర్భం నారాయణ్ ఖేడ్లో అక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ వాళ్ళ కుటుంబం నుంచి పోటీ పెట్టిన అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తుమ్మల గెలిచారు. తర్వాత నాగార్జున సాగర్లో నోముల నరసింహారెడ్డి చనిపోతే అక్కడ జానారెడ్డి పోటీ చేసిన జానారెడ్డిపై కుమారుడు నోముల నరసింహ కుమారుడు భగత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. దుబ్బాక నియోజకవర్గం రామలింగారెడ్డి చనిపోతుంటాం, ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు, కానీ అక్కడ బీజేపీ గెలిచింది. కంటోన్మెంట్లో సాయన్న కూతురు చనిపోతే అక్కడ వాళ్ళ చిన్నమ్మాయికి ఇస్తే, వాళ్ళ కుటుంబ సభ్యురాలైన చిన్నమ్మాయికి ఇస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో సెంటిమెంట్ తెలంగాణలో అంటే ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి టికెట్లు ఇచ్చినంత మాత్రాన సెంటిమెంట్ వర్కౌట్ కాదు అని అనడానికి ఎగ్జాంపుల్ ఇది. బాలసుమన్ గారు, అంటే నేను ఏమంటే పార్టీలు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్లు ఇవ్వద్దు అనేది పార్టీ హైకమాండ్లో ఇష్టం. అక్కడ ఉండే వేరియస్ రీజన్స్ని బట్టి వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే మరి అట్లాంటి భగత్ గారు గెలిచారు కదా నోముల నరసింహ గారు చనిపోతే. సో కొన్ని సందర్భాల్లో జరగదు. అవును, జానారెడ్డి లాంటి స్టాల్ వాటి మీద గెలిచారు. నేను ఇందాక చెప్పింది అది. అప్పుడు పెద్దవరం మండలం ఇన్ఛార్జ్ నేను, ముఖ్యమంత్రి గారు ఈ టీం అంతా అటువైపు ఇన్ఛార్జ్. మేము ఎన్నో దౌర్జన్యాలు చేయలే, ఒక కేసు పెట్టలే, ఏమనలే. ఇన్ఫ్యాక్ట్ చేతులు ఒప్పుకున్నాం. రేవంత్ గారు నేను ఏదో విలేజ్లో మేము కలిస్తే ఇద్దరం చేతులు ఒప్పుకుంటూ పోయినాం మా ర్యాలీలు. సో అంత సామరస్యంగా పనిచేసినాం. సో నేను ఇప్పుడు అనేది ఏంటంటే మీరు పాట వేసారు, నాకు బాధ అనిపించింది. గెలుపులు ఓటములు పాట వేసింది అంతే, బాధతో కూడిన పార్టీ ఫైటర్ అండి. పోలింగ్ రోజు ఆమె ఎట్లా ఫైట్ చేసింది జనమంతా పోలింగ్ రోజే చూసాం ఫైటింగ్ స్పిరిట్. అప్పటి వరకు మీ నాయకులు డామినేషన్ అని కాదు, మేము అందరం పనిచేసినాం. ఆ రోజు అక్కడ అక్రమాల బూతుల దగ్గర జరుగుతుంటే కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆమె క్యాండిడేట్ గా తిరుగుతున్నప్పుడు ఆమె అవన్నీ దౌర్జన్యాలు చూసి ఆమె ఒక ఫైటరు, ఆమె గోపన్న భార్య. 2029 టికెట్ ఆమెదేనా కొత్త వాళ్ళు మా హైకమాండ్ చూసుకుంటుంది. నేను దాని మీద కామెంట్ చేయలేను. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే షీఈస్ ఫైటర్, ఆమెకు అటువంటి పాట లేదు. ఒకటి మాత్రం నేను చెప్తాను, నేను ఏమంటానంటే ఈ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, అది మంచిది కాదు. ఉప ఎన్నికల్లో ఒకసారి గెలిచినంత మాత్రాన గవర్నమెంట్లు తిరిగి వస్తాయి అనుకోవడానికి లేదు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది. మళ్ళీ సీన్ కట్ చేస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు భారీ మేడతో వచ్చారు. ఇక్కడ మునుగోడులో మేము గెలిచినాం మొన్న ఉప ఎన్నికల్లో. సీన్ కట్ చేస్తే 64 సీట్లతో 65 సీట్లతో మేము మొన్న ఓడిపోయినాం. సో ఒక ఉప ఎన్నిక గెలుపు కులమానం కాదు. అయినా మా దయాకర్ ఇక సీరియస్ అంత అయిపోయింది. మా మహేష్ అన్న ఇంతకుముందు మాట్లాడుతున్నాడు, నాకు ఆశ్చర్యం ఉంది. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. మహేష్ అన్న నేను దండం పెట్టి అడుగుతున్నాను నీ తమ్మునిగా, బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉందా లేదా తేల్చుదాం. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు కదా, రేపు రాజీనామా పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా పెట్టి అన్న మీరు తీసుకున్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు చూసుకున్నా 39 మంది రాజీనామా చేయిస్తే ఇది అడగడానికి నైతిక మీరు 64 మంది ఏరు మేము చేస్తాం. మీరందరూ ఒక మంచి ప్రతిపాదన పెడుతున్నారు దయాకర్ భాయ్.